ఎందుకు ఇండియాలో క్రికెట్కు ఉన్నంత గుర్తింపు చెస్ మరియు ఇతర క్రీడలకు రావడం లేదు? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొల్ను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. ఈ వీడియోలో నేను క్రికెట్ని విమర్శించడం లేదు. నేను కూడా క్రికెట్ అభిమానిని. క్రికెట్ మన దేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన క్రీడ. కానీ అదే సమయంలో చెస్ మరియు ఇతర క్రీడలు కూడా ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న మన ఆటగాళ్ళకు కూడా తగిన గుర్తింపు రావాలనే నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం ప్రపంచ చెస్లో భారత్ ఒక సూపర్ పవర్గా మారుతుంది. ఇటీవల దొమ్మరాజ్ గుకేష్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించాడు. I'm going inside. Finally made it. Deserve it. మన దేశం పేరు ప్రపంచమంతటా మారుమోగేలా చేశాడు. ఇది చిన్న విషయం కాదు. ఏళ్ల తరబడి కష్టపడి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లను ఓడిస్తేనే ఈ స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రమేష్ బాబు ఇటీవల నార్వే చెస్ టోర్నమెంట్లో చాలా అద్భుతంగా ఆడాడు. ప్రపంచం నెంబర్ 1 అయిన మ్యాగ్నస్ కార్ల్సన్ని ఈ టోర్నమెంట్లో 2 సార్లు ఓడించాడు. ఇది చాలా అరుదైన ఘనత. మ్యాగ్నస్ కార్ల్సన్ లాంటి దిగ్గజాన్ని క్లాసికల్ చెస్లో 2 సార్లు ఓడించడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఎంత కష్టమో చెస్ ప్లేయర్స్కి బాగా తెలుసు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే మ్యాగ్నస్ కార్ల్సన్ తన లైఫ్లోనే ఒక ఈవెంట్లో 2 సార్లు క్లాసికల్ చెస్ గేమ్లో ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగేసి. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన అర్జున్ ఎరిగేసి ప్రపంచ చెస్లో అగ్రస్థానాలకు చేరుకున్నాడు. ఒకప్పుడు వరల్డ్ టాప్ 2లో కూడా రీచ్ అయ్యాడు. ప్రస్తుతం అతను ఇండియా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. I'm here with Grandmaster Arjun Erigaisi, who just beat Magnus Carlsen with the black pieces. Arjun, what a crazy game. Magnus sacrifices a piece. Tell me what went through your head at that moment. అయితే ఇండియా నెంబర్ 1గా నిలవడం, అలాగే ప్రపంచంలోనే టాప్ 2కు రీచ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అందుకు ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కంటిన్యూగా ఓడించాలి. ఆ రేటింగ్ అనేది కంటిన్యూగా కొనసాగిస్తూ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది అసాధారణ ప్రతిభ. అలాగే వైశాలి రమేష్ బాబు, ఈమె ఎవరో కాదు, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు సొంత అక్క. వైశాలి కూడా ప్రపంచ స్థాయిలో అద్భుతాలు సృష్టిస్తుంది. ఇటీవల ఉమెన్స్ క్యాండిడేట్ టోర్నమెంట్లో టైటిల్ సాధించి వరల్డ్ ఛాంపియన్ ఛాలెంజర్గా నిలిచింది.
Grandmaster Vaishali, congratulations. You're going to play for the World Championship. What does that mean to you? It means a lot. I'm so super happy. Yeah, I won't be able to put it in words. ఈ ఇయర్ ఎండింగ్లో ప్రపంచ ఛాంపియన్ అయిన జూన్ విన్యంతో టైటిల్ మ్యాచ్ ఆడే అర్హత సాధించింది. ఇది భారత మహిళా చెస్ చరిత్రలోనే ఒక గొప్ప అచీవ్మెంట్. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనకు ఈరోజు వరల్డ్ ఛాంపియన్ గుకేష్, అలాగే ప్రజ్ఞానంద, ఇండియన్ నెంబర్ 1 అర్జున్ ఎరిగేసి ఇలాంటి క్రీడాకారులు కనిపిస్తున్నారంటే దీనికి మూల కారణం ఒక్కరే. దానికి పునాది వేసింది మాత్రం చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్. 5 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన ఈ దిగ్గజం భారతదేశంలో చెస్ రివల్యూషన్కి ముఖ్య కారణం. ఆనంద్ ప్రభావంతో ఎంతోమంది పిల్లలు చెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ఈరోజు ప్రపంచ చెస్లోనే భారత్ ఒక సూపర్ పవర్గా మారుతుంది. దానికి కారణం ఈ దిగ్గజమే. ఇతను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి పిల్లలకు ట్రైనింగ్ కోర్స్ కూడా స్టార్ట్ చేశాడు. ఇంతమంది టాప్ ప్లేయర్స్ ఒకే జనరేషన్ రావడం కూడా చాలా అరుదు. మరెందరో భారత్ చెస్ ప్లేయర్స్ ప్రజెంట్ వరల్డ్ టాప్ 100లో ఉన్న మన భారత ఆటగాళ్ళ టాప్ 13 ప్లేయర్స్ని ఒకసారి మనం చూస్తే అర్జున్ ఎరిగేసి, విశ్వనాథన్ ఆనంద్, ప్రజ్ఞానంద రమేష్ బాబు, గుకేష్ దొమ్మరాజు, నిహాల్ సరీన్, విదిత్ గుజరాతీ, అరవింద్ చిదంబరం, హరికృష్ణ పెంటేల, కార్తికేయన్ మురళి, పవన్ వి, ప్రణేష్ ఎం, ఆర్యన్ చోరా. ఇందులో కనుక చూస్తే అందరూ యంగెస్ట్ ప్లేయర్స్. అలాగే ఉమెన్స్ ప్లేయర్స్ని కూడా ఒకసారి చూస్తే కనుక కోనేర్ హంపి, దివ్య దేశ్ముఖ్, వైశాలి రమేష్ బాబు, ద్రోణవల్లి హారిక, శుభి గుప్తా, వంతిక అగర్వాల్, సవితా శ్రీ బి, పద్మిని రౌత్, ఇలా ఎంతమంది భారత యువ ఆటగాళ్ళు ప్రపంచ స్థాయిలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. I think everything is good. Example like Kayovsky's analysis is extremely good, and also the end games with Yusupo service, so everything helps. అలాగే లాస్ట్ 2 ఒలింపియాడ్ హిస్టరీ కనుక చూస్తే ఇండియా మెన్స్ టీమ్ సెకండ్ ప్లేస్ సాధించారు. అలాగే లాస్ట్ ఒలింపియాడ్లో ఏకంగా మెన్స్ అండ్ ఉమెన్స్ టీమ్ నెంబర్ 1 పొజిషన్తో టైటిల్ సాధించి ప్రపంచానికే సవాల్ విసిరారు. అలాగే ఇతర స్పోర్ట్స్లో కూడా చూస్తే భారత్లో ప్రతిభకు కొరతే లేదు. ఇలా అన్ని రకాల స్పోర్ట్స్లో ప్రపంచాన్నే గెలిచే ఆటగాళ్ళు మన దగ్గర ఉన్నారు. వారికి కూడా తగిన గుర్తింపు ఇవ్వాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే బ్యాడ్మింటన్, హాకీ, ఆర్చరీ, షూటింగ్,
బాక్సింగ్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్. మరి క్రికెట్కి ఎందుకంత గుర్తింపు? ఇప్పుడు అసలు ప్రశ్న ఇది. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. క్రికెట్ అనేది చాలా కాలంగా భారత్లో ప్రముఖ క్రీడ. ప్రతి మ్యాచ్ టీవీల్లో, మొబైల్లో లైవ్. ఐపీఎల్ క్రికెట్ని మరింత ప్రజాదరణ పొందేలా చేసింది. కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే చెస్కు మాత్రం ఎందుకు ఇంత తక్కువ గుర్తింపు? ఎందుకంటే చెస్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. చాలా మందికి చెస్ నియమాలు కూడా తెలియదు. మీడియా కవరేజ్ కూడా చాలా తక్కువ. అందుకే ప్రపంచ స్థాయి విజయాలు సాధించినా కూడా ఆ వార్తలు చాలా మందికి చేరవు. ఆర్థిక పరంగా కూడా చాలా తేడా ఉన్నది. ఒక ఐపీఎల్ సీజన్ ఆడిన ఆటగాడికి కోట్ల రూపాయల ఆదాయం రావచ్చు. కానీ ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న చెస్ ఆటగాళ్లకు మరియు ఇతర క్రీడాకారులకు ఆర్థిక అవకాశాలు చాలా తక్కువ. కానీ ప్రపంచ స్థాయిలో చెస్ ఆడే ఆటగాళ్లకు మరియు ఇతర క్రీడాకారులకు అంత స్థాయి ఆర్థిక అవకాశాలు రావడం చాలా తక్కువ. అయినా వారు దేశం కోసం పోరాడుతున్నారు. వాళ్ళకు కూడా తగిన గుర్తింపు రావాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి చెస్ ఆడడం వలన కలిగే ప్రయోజనాలు కనుక చూసుకుంటే కాన్సన్ట్రేషన్, డిసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అవుతుంది, పేషెన్స్ అనేది అలవాటు అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసే శక్తి అనేది వస్తుంది, మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా మ్యాథ్స్ టీచర్ డి దశరథ రెడ్డి సార్ గారు చెప్పిన ఒక కొటేషన్ ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను. అది ఏమిటంటే, క్లాస్లో ఎవరైతే క్లవర్ స్టూడెంట్ ఉంటాడో అతనికి చెస్ వచ్చా రాదా తెలీదు, కానీ ప్రతి చెస్ ప్లేయర్ క్లాస్లో క్లవర్ స్టూడెంట్గా అవుతారు. ఈ సందర్భంలో మా మ్యాథ్స్ టీచర్ని గుర్తుకు తెచ్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇతను కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ చెస్ ఇన్ మై డిస్ట్రిక్ట్. సో ఇప్పుడే పిల్లలకు చెస్ నేర్పించడం స్టార్ట్ చేద్దాం. స్కూల్ లెవెల్లో టోర్నమెంట్స్కు సపోర్ట్ చేద్దాం. మన ప్లేయర్స్ అచీవ్మెంట్స్ని మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం. వాళ్ళకు మంచి మోటివేషన్ ఇద్దాం. రికగ్నైజేషన్ గవర్నమెంట్ మాత్రమే కాదు, మన దగ్గర నుండే స్టార్ట్ అవ్వాలి. ఈ గుర్తింపు విషయానికి వస్తే ఇకనైనా మారుతుందా? అవును, నాకు అనిపిస్తుంది. గుకేష్, అర్జున్ ఎరిగేసి, ప్రజ్ఞానంద, వైశాలి లాంటి ఆటగాళ్ళు కొత్త తరం పిల్లలకు ప్రేరణగా నిలుస్తున్నారు. భారత్లో చెస్ అభిమానులు కూడా చాలా వేగంగా పెరుగుతున్నారు. యూట్యూబ్, చెస్, chess.com, చెస్బేస్ ఇండియా లాంటి ప్లాట్ఫామ్స్ వల్ల చెస్ మరింత మందికి చేరువవుతుంది. సో నేను కూడా చెస్లో ఈ కోర్సు స్టార్ట్ చేశాను. అది చెస్ నేర్చుకోండి తెలుగులో, చెస్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ బిగినర్స్. ఇది మన తెలుగు ఆడియన్స్కు చాలా మందికి చెస్ రీచ్ అవుతుందని నా ఆశ. ఫైనల్గా నా కంక్లూషన్ ఏమిటంటే, క్రికెట్కు ఉన్న ప్రేమ తగ్గాల్సిన పని లేదు. కానీ చెస్, బ్యాడ్మింటన్, హాకీ, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, ఇతర క్రీడలకు కూడా మనం మద్దతు ఇవ్వాలి. మన ఆటగాళ్ళు ప్రపంచాన్ని గెలుస్తున్నారు. ఇప్పుడు వారిని గుర్తించే సమయం వచ్చింది. ఫైనల్గా క్రికెట్ని ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రపంచాన్నే గెలుస్తున్న మన చెస్ ప్లేయర్స్ మరియు ఇతర క్రీడాకారులను కూడా మనము గుర్తించే సమయం ఆసన్నమైంది. గుకేష్, అర్జున్, ప్రజ్ఞానంద, వైశాలి, హంపి, దివ్యా దేశ్ముఖ్ లాంటి ఆటగాళ్ళు ప్రపంచానికి తమ ప్రతిభను చూపిస్తున్నారు. మనం కూడా వారిని ప్రోత్సహిద్దాం. ఎందుకంటే ఒక దేశం క్రీడలో గొప్పగా ఎదగాలంటే ఒకే క్రీడ వల్ల సాధ్యం కాదు, అన్ని క్రీడల్లో ఎదగాలి. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? భారత్లో చెస్కు కూడా క్రికెట్ ఉన్నంత గుర్తింపు రావాలా వద్దా అనేది మీరు కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే చెస్ ట్రైనింగ్ కోర్స్ కోసం మరియు మిగతా స్పోర్ట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.